హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మి. ఇవాళ క్విక్ అండ్ ఫాస్ట్గా పొటాటో తవ్వా ఫ్రై ఎలా చేయాలో చూద్దామా. ఫస్ట్ అయితే ఇక్కడ ఒక 2 పొటాటోలను తీసుకొని చెక్కు తీసేసుకోవాలి నీట్గా. అండ్ మీరు కొంచెం పెద్ద సైజు ఉన్న పొటాటోలను తీసుకోండి. ఇలా నీట్గా చెక్కు తీసేసుకున్న తర్వాత మనం ఆలు చిప్స్కి ఎలా అయితే కట్ చేస్తామో అలా చిన్నగా కాకుండా కొద్దిగా మందంగా కట్ చేసుకోవాలి. ఇదే విధంగా 2 పొటాటోలను కూడా కట్ చేసుకోవాలి. సైజ్ అనేది ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత వాటర్లో వేసి నీట్గా ఒకసారి క్లీన్ చేయాలి. ఇలా క్లీన్ చేయడం వల్ల మనం ఫ్రై చేసేటప్పుడు తవ్వాకి అంటుకోకుండా ఉంటాయి. పొటాటో స్లైసెస్ నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని తవ్వ హీట్ చేసుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ ప్యాన్ మొత్తం బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న పొటాటో స్లైసెస్ని 1 బై 1 అన్నీ యాడ్ చేసుకోండి. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకోండి. ఇలా పొటాటో స్లైసెస్ని అన్నిటిని యాడ్ చేసుకున్న తర్వాత 1 నుంచి 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద కుక్ అవ్వనివ్వండి. ఇలా ఒకసారి ప్యాన్ మొత్తాన్ని షేక్ చేసినట్లయితే పొటాటోస్ అనేవి ప్యాన్కి అంటుకోకుండా ఉంటాయి. ఇలా 2 మినిట్స్ తర్వాత పొటాటో స్లైసెస్ అన్నీ కూడా ఒకసారి టర్న్ చేయండి. ఇలా టర్న్ చేయడం వల్ల సెకండ్ సైడ్ కూడా ఈవెన్గా కుక్ అవుతాయి. అండ్ టర్న్ చేసేటప్పుడు కొద్దిగా కేర్ఫుల్గా టర్న్ చేయండి. ఇక్కడ నేను అన్నీ కూడా టర్న్ చేసిన తర్వాత మళ్ళీ 3 నుంచి 4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేయాలి. ఈ ప్రాసెస్ అంతా ఒక 10 మినిట్స్లో మనకు క్రిస్పీగా ఆలూ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ నేను 4 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి టర్న్ చేస్తున్నాను. అండ్ ఈ పొటాటో తవ్వా ఫ్రై అనేది బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేయగలుగుతారు. ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంది కాబట్టి అండ్ ఎక్కువ టైం పట్టకుండా చాలా షార్ట్ టైంలో అయిపోతుంది. ఇలా టర్న్ చేసిన తర్వాత 2 నుంచి 3 నిమిషాల పాటు కుక్ చేయండి. 3 నిమిషాల తర్వాత మనకు పొటాటోస్ అనేవి ఎంత బాగా కుక్ అయ్యాయో చూడండి. సో ఇలా బాగా కుక్ అయిన తర్వాత జస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ఉంచి మిగతా ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ మొత్తాన్ని రిమూవ్ చేసేయండి. సో ఇలా ఆయిల్ మొత్తాన్ని రిమూవ్ చేసిన తర్వాత ఇందులో కొద్దిగా మస్టర్డ్ సీడ్స్ అంటే ఆవాలు కొద్దిగా యాడ్ చేయండి. అలాగే పచ్చిశనగపప్పు కొద్దిగా యాడ్ చేయండి. కొద్దిగా కరివేపాకును యాడ్ చేసినట్లయితే మనకు 1 నుంచి 2 నిమిషాల్లోపే ఈ పోపు అనేది కుక్ అవుతుంది. ఇన్ కేస్ మీ తాలింపును ముందుగానే యాడ్ చేసినట్లయితే మనకి ఆలు ఫ్రై అయిపోయేలోపు ఆ పోపు అనేది మాడిపోతుంది. అందుకనే ఇక్కడ మిడిల్లో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపును యాడ్ చేసుకొని గరిట పెట్టకుండా టాస్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేయడం వల్ల పొటాటోస్ అనేవి విరగకుండా నీట్గా వస్తాయి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మీ రుచికి సరిపడా సాల్ట్ అలాగే మీ టేస్ట్కి తగ్గట్టు కారాన్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను. అలాగే ఈ పొటాటో ఫ్రై అనేది ఇంకొంచెం టేస్టీగా రావడం కోసం ఫ్రై చేసి పెట్టుకున్న జీలకర్ర పొడిని కొద్దిగా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు కూడా గరిటను యూజ్ చేయకుండా టాస్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. ఈ తవ్వ పొటాటో ఫ్రై అనేది రసంలోకి కానీ సాంబార్లోకి కానీ అలాగే పప్పుచారులోకి కానీ లేదా కర్రీస్ ఏమీ లేనప్పుడు చాలా టేస్టీగా లంచ్ బాక్స్లో కర్రీ లాగా కూడా చాలా బాగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.